బంగాళాఖాతంలో అల్పపీడనం తీరానికి సమాంతరంగా కదులుతూ భయపెడుతోంది. మరో 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది నైరుతి దిశలో బెండయ్యుంది. రాగల 24 గంటల్లో అది పశ్చిమ నైరుతి దిశగా కదిలి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం వల్ల తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందుకే ఈ నెల 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తీరానికి సమీపంలో అల్పపీడనం కదులుతున్నందున మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తున్నాయి. గురువారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చాలా ఏరియాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.